ప్రకాశం బ్యారేజ్ మనం చూసాం, ఇటీవల వరదలు విపరీతంగా రావడం, దాని పర్యవసానం చాలామంది ప్రజలు ఇబ్బంది పడడం, విజయవాడలో మనం బాధపడ్డాం. అయితే అదే సమయంలో ఓ పక్కన ప్రజలు బాధపడుతున్న సమయంలో మరో పక్క నుండి పడవలు కావాలని ప్రకాశం బ్యారేజీని ఢీ కొట్టి అక్కడ ఏమైనా ఇంకా జరగకూడదు జరిగితే లక్షల మంది ప్రాణాలు తీసేయచ్చు అని ఒక కుట్ర కోణంతో బోటు ఓనర్ను కూడా అరెస్ట్ చేశారు. అయితే తలసిల్ల రఘురామ్ అనే వ్యక్తి పాత్ర ఈరోజు అంటే ఇప్పుడు ఈ మొత్తం కేసులో నిందితుడిగా అతన్ని పరిగణలోకి తీసుకోవడానికి పోలీసులు పట్టుకోవడానికి తిరుగుతున్నారు. కొద్ది రోజులుగా అతనికి కనిపిస్తలే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు దాచిపెట్టారని చెప్పి విమర్శలు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ చాలా దారుణమైంది. అంటే తన రాజకీయ అవసరాల కోసం జగన్మోహన్ రెడ్డి ఇలా ఇంత కఠినంగా అంటే బాబాయ్ని చంపేశాడు, అతనికి చాలా ఈజీ విషయాలు ఇవన్నీ. కానీ ప్రజలు ఇలాగా ఏదైనా అయితే ప్రజలకి ఆ ఇంపాక్ట్ చంద్రబాబు నాయుడు గారి మీద పడద్ది, తద్వారా మనం లబ్ధి పొందేద్దాం, అంటే ఇది ఏదో తెలియకుండా చేసేద్దాం అని తను చేసిన కుట్ర ఏదైతే ఉందో ఇప్పుడు అందరూ భయపడిపోతున్నారు. అంటే ఇతను సైకోటిక్ నేచర్ ఇంకా పోలే అని ఫీల్ అవుతున్నారు. మీరేమంటారు? ఇప్పుడు ఇతను ఏమో అప్స్కాండ్లో ఉన్నారు, పోలీసులు కూడా వాళ్ళని 2 రోజులుగా గాలిస్తున్నామని చెప్తున్నారు. అంటే మనం ప్రతిదాన్ని ఇంక పోలీసుని విమర్శించలేం, కానీ ఇప్పుడు మరి దొరకట్లేదు. అతను ఎక్కడ దాచారంటే తాడేపల్లి ఆఫీస్లో దాచావా జగన్మోహన్ రెడ్డి చెప్పని చెప్పి ఈరోజు టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. మీరేమంటున్నారు మరి దీని మీద? అలా ఏంటి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అంటే జగన్మోహన్ తన చేతికి అంటించుకోకుండా మట్టి అంటుకోకుండా చేస్తాడు రాజకీయం. మరి ఇలా మెయిన్ పర్సన్ ఎవరైతే అతను ఇలా రాజకీయాలు చేసినంతకాలం ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. సో మీరేమంటారు దీని మీద? మరి మామూలుగా మనకి అదే పనికి అబద్ధం ఆడేవాళ్ళని మనకి గ్రామాల్లో ఏమంటారంటే, ఒరే అబద్ధం ముందు పుట్టి వెనక పుట్టాడు రా అంటారు. కనీసం వాడు నిద్రలో లేపడిగినా కూడా నిజమనేది చెప్పడు, వాడి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా అబద్ధమేనని చెప్పని మాట్లాడతారు కొంతమందిని. అయితే ఇక్కడ అబద్ధం, నేర ప్రవృత్తి, విధ్వంస రచన, కుట్రలు, కుతంత్రాలు, అసూయ, ఇవి ముందు పుట్టి జగన్మోహన్ రెడ్డి గారు వెనక పుట్టారు. ఏదో ఒక అవలక్షణం ఉంటేనే ఇవాళ సమాజంలో అటువంటి వాళ్ళని వ్యక్తులుగా కూడా పరిగణించరు. కానీ ఇన్ని అవలక్షణాలతోటి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం సమాజంలో నాయకుడిగా ఆరాధిస్తున్నారు, ఆయన్ని అనుసరిస్తున్నారు, ఆయన్ని రాష్ట్రానికి పరిపాలకుడిగా కూడా ఎంపిక చేసుకున్నారు. ఈ రోజుకి శాసనసభ్యుడిగా ఉన్నాడు, ఈ రోజుకి ప్రజలతో మమేకమై తిరుగుతూ ఉన్నాడు. అంటే మరి ప్రజలకి విచక్షణ లేదా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తిత్వం ఉన్న మరే వ్యక్తికైనా సరే వీళ్ళు ఇల్లు అద్దెకు కూడా ఇవ్వరు, కానీ రాష్ట్రాన్ని అప్పచెప్పేశారు. ఇవాళ ప్రజలు రియలైజ్ అయ్యి, అరే ఇతనికి కాదు రాష్ట్ర పరిపాలన అప్పచెప్పాల్సింది, మనం ఒక చారిత్రక తప్పు చేసాం, ఆ తప్పుని మనమే సరిదిద్దుకుందామని చెప్పని మొన్న 2024 మే 13 జరిగిన ఎన్నికల్లో వాళ్ళ తప్పును వాళ్లే సరిదిద్దుకొని జూన్ 4వ తారీఖు జరిగిన లెక్కింపులో అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఇచ్చిన ఒక ఛాన్స్ ముగిసిపోయింది, ఇక మాకు కావాల్సిన మాకు అనుకూలమైన మా సమస్యల పట్ల అవగాహన ఉన్న పరిపాలన దక్షత కలిగిన చంద్రబాబు నాయుడు గారిని ఎంపిక చేసుకుంటున్నామని చెప్పని ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ఎంపిక చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వని శిక్ష విధించారు. ఇక దీంతో జగన్మోహన్ రెడ్డి గారిలో ఆయనలో ఉన్న సహజ లక్షణాలు, అంటే నేను అవలక్షణాలు అన్నా కదా, ఇవన్నీ ఆయనకి సహజ లక్షణాలు. ఈ అసూయ ద్వేషాలు ఇక ఆయన్ని నిలవనీటిలా. నన్నే ఓడిస్తారా, నన్ను ఓడించి నా ప్రత్యర్థిని నా స్థానంలో కూర్చోబెడతారా, నాకు ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వరా, మీరు ఎలా సుఖంగా ఉంటారో నేను చూస్తా, ఆయన ఎట్లా పరిపాలన చేస్తాడు, మీరెట్లా ప్రశాంతంగా జీవితాలు సాగిస్తారో నేను చూస్తా, నేనే సర్వం సహా నేను ఏమైనా చేయగలను, ఏం చేస్తావు, పరిపాలన చేయడానికి నీకు అవకాశం లేదు, పోనీ సమర్థంగా ప్రభుత్వ తప్పొప్పుల్ని ప్రస్తావించగలిగే పరిజ్ఞానము మీకు లేదు, అవును, నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి నేను అసెంబ్లీకి హాజరవుతా, నేను ముఖ్యమంత్రిగా ఉన్న నాటి రక్షణ కల్పించండి, నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని స్పీకర్ గారిని హైకోర్టుని అప్రోచ్ అయ్యాడు. ఇవేవి పరిగణలోకి తీసుకోరు. పైగా తన పరిపాలనలో జరిగిన తప్పొప్పులన్నీ విచారణ జరుగుతూ ఉన్నాయి, వాటిని సోలశోధన చేస్తూ ఉన్నారు,
కూలంకషంగా ఆధారాలన్నీ సేకరిస్తూ ఉన్నారు. రోజుకొక కుంభకోణం బయటపడుతుంది. ఈ నేపథ్యంలో ఇవన్నీ డైవర్ట్ అవ్వాలి అని అంటే ఏదో ఒక విధ్వంస రచన జరగాలి. ప్రభుత్వం ఇరకాటంలో పడిపోవాలి. ప్రజలు కూడా వాళ్ళకు ముంచుకొచ్చిన కష్టం గురించి చర్చించాలి తప్ప తన వైఫల్యాలు, తన లోటుపాట్లు, తన అవినీతి, తన ఆక్రమణలు, తన అరాచకాలు, తన నేరాలు ఇవేవి బయటపడకూడదు. అవి చర్చనీయాంశం కాకూడదు. అవి ఉండాలి అని అంటే ఏం జరగాల అని చెప్పని ఆలోచిస్తున్న సందర్భంలో ఈ అకాల వర్షాలు వచ్చినాయి మొన్న. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి తెలంగాణలో ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా వరకు విస్తృతంగా వర్షాలు పడినాయి. కృష్ణా పరివాహక ప్రాంతానికి వరద పోటెత్తుతుంది. చరిత్రలో కనివిని ఎరుగని ఎప్పుడో 1903 సంవత్సరంలో 11,90,000 వరద వచ్చిందంట. దాని తర్వాత మళ్ళీ హయ్యెస్ట్ ఫ్లడ్ మొన్న రికార్డ్ అయింది 11,43,000 క్యూసెక్కులు. ఓహో, ఇంత వరద వచ్చింది కదా, దీన్ని మనం ఎట్లా మనకు అనుకూలంగా మలుచుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు, ఎవ్రీ క్రైసిస్ క్రియేట్స్ అన్ ఆపర్చునిటీ అని చెప్పని. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఆదర్శంగా తీసుకున్నాడు. ఈ క్రైసిస్ పీరియడ్ని నాకు ఆపర్చునిటీగా తీసుకుంటే ఎట్లా ఉంటుంది, ఎటు వరద ముంచుకొచ్చేస్తుంది, ఈ వరద వల్ల ప్రజలకి కష్టాలు వస్తూ ఉన్నాయి, ఈ కష్టాలని మరింతగా విస్తృతపరిస్తే ఇక ఇప్పటికే ఈ వరదని హ్యాండిల్ చేయలేక ప్రభుత్వం సతమతం అవుతున్న పరిస్థితుల్లో దీన్ని మరింత విస్తృతపరిచి మరింత పెద్ద నష్టంగా, మరింత పెద్ద ప్రమాదంగా చిత్రీకరిస్తే, దాన్ని మలచగలిగితే ఇక ప్రభుత్వం ఎంతగా అప్రతిష్ట పాలు కావాలో అంతగా అప్రతిష్ట పాలవడానికి ఆస్కారం ఉంటుంది. అరే, మాట్లాడితే నా హయాంలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది అంటున్నారు. నా మీద కేసులుండే నేను అరెస్ట్ అయ్యానని చెప్పని అంటున్నందుకు చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టా. ఇప్పుడు నేనే కాదు చంద్రబాబు కూడా జైల్లో ఉండొచ్చాడని చెప్పని చెప్పుకోవడానికి నాకు ఒక ఆస్కారం కలిగింది. అట్లాగే నా హయాంలోనే కాదు చంద్రబాబు హయాంలో కూడా ఒక డ్యామ్ కొట్టుకుపోయిందని చెప్పని చూపించడానికి నాకు ఇదొక మార్గం అని చెప్పని నిర్ణయించి ఆయన దగ్గర ఉన్నారు ఒక ముఠ. ఆయన ఆదేశిస్తే వెళ్ళి చంద్రబాబు గారి కేంద్ర కార్యాలయం మీద దాడి చేయటం, ఆయన ఆదేశిస్తే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేయటం, ఆయన ఆదేశిస్తే అమరావతి ప్రాంతంలో అరటి తోటలు నరికేసి తగలబెట్టేసి, ఆయన ఆదేశం శిరసావహించి ఏ ఘోరానికైనా ఒడిగట్టే ఒక ముఠా ఉన్నారు. ఆ ముఠాని పురమాయించాడు ఆయన. ఆ పురమాయించిన దాంట్లో ఆయన ఆదేశాలు తూచా తప్పకుండా పాటించి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద ఏ ముఠా అయితే దాడికి పాల్పడ్డారో ఆ ముఠాలోనే కీలక సభ్యులు నేటి ఎమ్మెల్సీ తలసల రఘురాం, నాటి ఎంపీ నందిగం సురేష్, వీళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ అనుయాయుల ద్వారా దానికి ఒక వ్యూహరచన చేశారు. ఏంటి ఆ వ్యూహరచన? ఈ ప్రకాశం బ్యారేజ్ని కొలగొట్టేస్తే ఈ 11 లక్షల క్యూసెక్కుల వరద మొత్తం పోటెత్తుద్ది. జిల్లాలు అంటే ఆ పరివాహక ప్రాంతంలో ఉన్న కృష్ణా జిల్లా డెల్టా ప్రాంతం, గుంటూరు జిల్లా డెల్టా ప్రాంతం, ఆ లంక గ్రామాలు మొత్తం తుడిచిపెట్టుకుపోతాయి. ఆ తుడిచిపెట్టుకుపోయి లక్షల మంది అలోలక్షణ అని చెప్పని ప్రాణాలు అరచేత పట్టుకొని కాపాడుకోగలిగే వాళ్ళు కాపాడుకుంటారు, లేదంటే సముద్రంలోకి తుడిచిపెట్టుకు వెళ్ళిపోతారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి వైఫల్యాన్ని ఎత్తి చూపి దాని ద్వారా మళ్ళీ తిరిగి రాజకీయంగా నాకు మనుగడ సాధించుకోవడానికి, శత్రువు ఇవాళ ఆ స్థానంలో ఉండకుండా చేయడానికి నాకు మార్గం సుగమవుద్ది అని చెప్పని చేసిన వ్యూహరచనలో భాగంగా పాత్రదారులుగా మారింది తలసల రఘురాం, నందిగం సురేష్. ఇవాళ నందిగం సురేష్ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగిన దాడి కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. కానీ తలసల రఘురాము ఆ కేసులోనూ తప్పుకొని తిరుగుతూ ఉన్నాడు. ఈ కేసులో అనుమానితుడిగా ఉన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ ఆ బోట్ యజమానిని అరెస్ట్ చేశారు. అసలు సూత్రధారులు వీళ్ళే, వాళ్ళు పాత్రధారులే అని చెప్పని నిర్ధారణ అవుతూ ఉంది. అసలు వీళ్ళ వ్యూహం ఏంటి? ఒక్కొక్కటి 40 టన్నుల బరువున్న బోట్లు మళ్ళీ చైన్లేసి కలిపారంట. 3 బోట్లు కలిపి గొలుసులు పెట్టి కట్టారు. కట్టి నీళ్లలోకి వదిలేరు దాన్ని. ఈ వరద ప్రవాహ నేపథ్యంలో ఒక్కొక్క బోటు 50 లక్షలు ఖరీదు చేస్తుంది. అంటే 3 బోట్లు 1.5 కోటి ఖరీదు చేస్తాయి. 1.5 కోటి ఖరీదు చేసే బోట్లు వరదకి కొట్టుకొచ్చినాయి అనుకుందాం. నీ ఆస్తి కదా అది. నీ ఆస్తి కొట్టుకొని వెళ్ళిపోతే 1.5 కోటి విలువైన ఆస్తి అక్కడికి చేరుకుంటే వచ్చి అయ్యా బాబు నాయే పొరపాటున నేను లంగరేసిన కొట్టుకొని వచ్చినాయి, ఎట్లా కొట్ట కాపాడంటే నా జీవితం అది, నా ఆస్తి పాస్తులు అయ్యి వాటిని కాపాడి ఒడ్డుకు లాగమని చెప్పని ప్రభుత్వ అధికారి దగ్గర ప్రాధాయపడాలిగా. బోట్ యజమాని అయినా అదే చెయ్యాలి. ఎవరైనా అసలు శిస్సర యజమాని అయితే ఆ పని చేయాలి. కానీ వాళ్ళకి ఇంకా అదనంగానే ముట్టేసింది అనుకో, ఏం చేస్తారు?
ఇప్పుడు మనం కొన్ని సందర్భాల్లో టెర్రరిస్ట్ అటాకులు జరగడం చూస్తాం. వాడు ఎక్కడో ఒక పాత డొక్కు స్కూటర్ ఖరీదు చేసుకొచ్చి దాంట్లో బాంబులు పెట్టి ఏదో ఒక రద్దీ ప్లేసులో పేల్చేస్తారు. అంటే ఏంటి, ఆ స్కూటరు అందుకు ఉపయోగపడింది. అట్లాగే ఇప్పుడు ఈ బోటు కూడా దీనికి ఉపయోగపడటం కోసం ఆ యజమానుల్ని మేనేజ్ చేసేశారు. వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేసి ఆ బోట్లు తీసుకొచ్చి దీన్ని గుద్దిచ్చారు. విషయం ఏంటి ఇక్కడ, అవి ఆ గుద్దిన పర్యవసానం అదృష్టవశాత్తు డ్యాము అదే బ్యారేజ్ పిల్లర్లకి తగల్లా, ఇట్లా పైకి లేసి కౌంటర్ వెయిట్లను గుద్దినాయి. కౌంటర్ వెయిట్లు ఇరిగిపోయినాయి. 17 టన్నుల బరువు ఉంటుంది ఒక్కో కౌంటర్ వెయిట్. ఆ కౌంటర్ వెయిట్లు 3 కౌంటర్ వెయిట్లు ఇరిగిపోయినాయి. కానీ అదే ఈ బ్యారేజ్ పిల్లర్లకు గుద్దుకొని ఉన్నట్టయితే 120 టన్నుల బరువు. అక్కడ 50 టన్నుల క్రేన్ తీసుకొచ్చి దాన్ని లేపాలని ప్రయత్నం చేస్తే, క్రేన్ ద్వారా లేపుదామని ప్రయత్నం చేస్తే క్రేన్కి లెగవటల్లా, అంటే నీళ్లలో ఉండిపోయి నీళ్ల బరువు ఈ బరువు కలగలిసిపోయి క్రేన్కి లెగవట్లా. ఇప్పుడు దాన్ని గత 3 రోజుల నుంచి డైవర్లను తీసుకొచ్చి అండర్ వాటర్ కటింగ్ చేస్తా, వాటిని ముక్కలుగా కట్ చేస్తా వాటిని పైకి తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ప్రభుత్వానికి ఒక ఎడిషనల్ ప్రయాస్ ఇది. బ్యారేజీ భద్రతను కాపాడాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వం వీటిని ఎట్టి పరిస్థితుల్లో తొలగించి తీరాలి. ఎందుకంటే సహజ సిద్ధ ప్రవాహానికి అడ్డుగా ఉన్నాయి. అవి గుద్దుకుంటూ ఉంటే బ్యారేజ్ భద్రతకు ముప్పు. కానీ అసలు సిసలు సూత్రధారులు మాత్రం తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని చెప్పని తప్పించుకొని తిరుగుతున్నారు. ఎక్కడ దాక్కుంటారు వీళ్ళు? మహా దాక్కుంటే అయితే తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో దాక్కోవాలి, లేదు ఆయనకి కావాల్సిన ప్యాలెస్లు ఉన్నాయి, ఆయన అనుయాయులు చాలామంది ఉన్నారు, పెద్ద పెద్ద కార్పొరేట్ వాళ్ళు ఉన్నారు. ఆ రోజు నీ కోసం మా వాళ్ళని రిస్క్ చేపించా, ఇప్పుడు నాకు అవసరం వచ్చింది మా వాళ్ళని నువ్వు కాపాడని చెప్పిన అప్లికేషన్ పెడతారు. చచ్చినట్టు వాళ్ళు కాపాడి తీరాలి ఇప్పుడు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి అండదండలతోటి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే వీళ్ళు రక్షణ పొందుతూ ఉన్నారనేది వాస్తవం. మాస్టర్ మైండ్ జగన్మోహన్ రెడ్డి గారు, దాన్ని ఇంప్లిమెంట్ చేసిన చిన్న మైండ్లు ఈ తలసల రఘురాము, నందిగం సురేష్, దానికి ఆపరేషన్కు ఉపయోగపడ్డ వ్యక్తులు ఈ బోటు యజమానులు. పోలీసులు ఇప్పుడు ఈ బోటు యజమానుల్ని అరెస్ట్ చేశారు, వాళ్ళకి ఈరోజు బెయిల్ వచ్చింది. కానీ ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మరింత కఠినంగా కేసులు ఫ్రేమ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇంత పెద్ద విధ్వంస రచనకి పాల్పడ్డ వ్యక్తుల్ని సాదాసీదా ర్యాష్ డ్రైవింగ్ లాంటి సెక్షన్స్ తోటి కేసులు పెట్టేసి వాళ్ళకి 2వ రోజుకి బెయిల్ వచ్చేస్తే, అంటే అంత విధ్వంస రచనకి పాల్పడ్డ వాళ్ళని ఇంత సాధారణ కేసులతో వదిలిపెట్టడం వల్ల ప్రజలలో పలచనవుతుంది ప్రభుత్వం. పోలీస్ డిపార్ట్మెంట్ ఈ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలి, మరింత బలమైన సెక్షన్స్ తోటి కేసులు ఫ్రేమ్ చేయాలి. అదే సందర్భంలో ఒక కోర్టులో వాళ్ళకి బెయిల్ వస్తే ఇమ్మీడియట్గా వాళ్ళ బెయిల్ని పైకోర్టులో ఛాలెంజ్ చేయాలి. ఇప్పటికే జోగిరాజు బెయిల్ విషయంలో పైకోర్టులో ఛాలెంజ్ చేయక ఒక తప్పు చేశారు. జోగిరాజు లాంటి ఒక ఫోర్జరీ ద్వారా ఆస్తి పొంది అమ్ముకున్న జోగి రమేష్ కొడుకుకి వారం రోజుల్లోపు బెయిల్ వస్తే చంద్రబాబు నాయుడు గారికి 53 రోజులకు కానీ బెయిల్ రాకుండా తప్పుడు కేసులకి ఆయన నన్ను వేధింపులకు గురి చేసిన అనుభవం కళ్ళ ముందు కనిపిస్తున్న దగ్గర ఇప్పుడు ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంటు, లీగల్ టీము మరింత ఎఫెక్టివ్గా పనిచేయాల్సిన అవసరం ఉందనేది వాస్తవం.